హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుప్తా ఇంట్లో ఒక వేషం వేసుకొని వస్తాడు. పాములు పట్టుకునే వాడిలాగా ఒక నాగుపాముని తీసుకొని ఇంట్లోకి వస్తాడు. ఇక ఇంట్లో అందరూ కూడా బయటకు వచ్చి గుప్తా దగ్గర ఉన్న పాముని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడు బాగి ఆ నాగరాజుకి పూజ చేస్తూ ఉంటుంది. బుస్ బుస్ మని ఆ పాము ఆశీర్వదిస్తున్నట్టుగా బాగిని చేస్తూ ఉంటుంది. ఇక గుప్తా అంటాడు, ఆ ఆదిశేషుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు తల్లి, నీకు త్వరలో పండంటి బిడ్డ పుట్టబోతున్నారు అని చెబుతూ ఉంటాడు. ఇక అప్పుడు బాగి అంటుంది, లేదు స్వామి, నాకు ఆల్రెడీ 4 పిల్లలు ఉన్నారు, ఇదిగోండి వీళ్ళే ఆ 4 పిల్లలు అని అమ్ము, అంజు, ఆనంద్, ఆకాష్లని చూపిస్తూ ఉంటుంది. వీళ్ళని ఆశీర్వదించండి, నాకు అంతే చాలు అని చెబుతూ ఉంటుంది. అక్కడ అమర్, అరు, నిర్మల, సదాశివం ఈ మాటలు విని ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. మిస్సమ్మని చూసి మురిసిపోతూ ఉంటారు. నా పిల్లలు అని చెప్పినందుకు. ఇక అమ్ము, అంజు, ఆనంద్, ఆకాశులు కూడా చాలా వాళ్ళ అమ్మని గుర్తు చేసుకుంటూ ఉంటారు మిస్సమ్మని చూసి. ఇక తర్వాత అమ్ము అంజుని దగ్గరికి తీసుకొని నచ్చజెపుతూ ఉంటుంది. మిస్సమ్మలో అమ్మని చూసుకొని అమ్మ అనే పిలుపుకి మనం దగ్గరవుదాం, మళ్ళీ మిస్సమ్మకి మనం పిల్లలుగా మారుదాం అని నచ్చజెపుతూ ఉంటుంది. అవును అంజు, మన అవసరం మిస్సమ్మకి ఎంత ఉందో తెలియదు, కానీ మిస్సమ్మ అవసరం మనకి చాలా ఉంది అంజు అని ఆనంద్, ఆకాష్, అమ్ము అందరూ కలిసి అంజుని ఒప్పిస్తూ ఉంటారు. మిస్సమ్మని అమ్మగా యాక్సెప్ట్ చేద్దామని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మిస్సమ్మని అమ్మగా అందరూ యాక్సెప్ట్ చేస్తారా?